నమస్తే అండి రైతు సోదరులకి. మన ప్రజెంట్ మదనపల్లి దగ్గర అంటే మనకు అందరికీ తెలిసిన ఏంటంటే విశ్వం కాలేజ్ అండి. అదొక చూడండి, విశ్వం కాలేజ్ దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఇది ఒక శాంపుల్ దగ్గర అండి. ప్రజెంట్ ఏమంటే 55 నుండి 60 రోజులు పంట ఇది. ప్రజెంట్ ఏమంటే మనకు ఒక 10 రోజుల క్రితం ఏమంటే కొద్దిగా మాడాలు కొద్దిగా వర్షం చినుకులు కూడా పడ్డాయి. మనం ముఖ్యంగా ఏమంటే ప్రతి ఒక్కరు స్ప్రేలు కానీ అన్నీ చేస్తుంటారు. దాంతోపాటు కూడా కొద్దిగా న్యూట్రియన్స్ లోపాలు కూడా గమనించుకోండి. ముఖ్యంగా ఏమంటే మనకు మాడాలు ఆడిన తర్వాత కాయలు అనేది కోతలకు వచ్చే టైంలో కూడా ఎక్కువగా టమోటా మొలక, ముఖ్యంగా టమోటా చెట్టు ఏమంటే ఐరన్ మరియు జింక్ లోపాలు అధికంగా కనిపిస్తాయి. ముఖ్యంగా నాకు తెలిసి ప్రతి ఒక్కరికి తెలిసింది ఐరన్ మరియు జింక్ అనేది కొత్త చిగురు మాత్రమే రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ప్రతి ఒక్కరికి నాకు తెలుసు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ చూడండి లీఫ్ అనేది ఏ కలర్ మారుతూ ఉందో చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్క రైతు ఏమంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే మనకు ఐరన్ జింక్ లోపాలు ఎలాగుంటాయి అంటే ఇప్పుడు చూడండి మనకు ఆకు అనేది ఈ విధంగా ఎల్లోగా మారుతూ ఉందంటే అది ఐరన్ లోపం అండి. దీంట్లో మొత్తం 2 లోపాలు ఉన్నాయి, ఐరన్ మరియు జింక్ లోపాలు. జింక్ ఏమంటే మనకి ఈనెలు ఉన్నాయి కదండి, ఆ ఈనెలు కూడా పసుపు కలర్గా మారుతున్నాయంటే జింక్ లోపం. అంటే మనకు కొత్త చిగురుకు ఐరన్ మరియు జింక్ లోపాలు 2 వస్తాయండి. ముఖ్యంగా మనకు తెలిసిన కదా న్యూట్రియన్స్లో ఐరన్ జింక్ ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ముదురాకులకైతే నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం లోపాలు అధికంగా వస్తాయి. మిగతా ఉండే రిమైనింగ్ న్యూట్రియన్స్ అన్నీ కూడా మనకి కొత్త చిగురు రాకే ఎక్కువ వస్తాయి. చూడండి ప్రతి ఒక్క లీఫ్ కూడా ఎల్లో కలర్గా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ విధంగా కనిపిస్తున్నాయి లీఫ్ కూడా, కలర్ కూడా ప్రతి ఒక్కటి చేంజ్ అవుతాను చూడండి. ఏదన్నా వర్షం పడిన తర్వాత ఏమంటే చెట్టు అనేది తీసుకోవడానికి చాలా తక్కువ ఉంటుంది న్యూట్రియంట్. ఐరన్ జింక్ తీసుకోవడానికి ఇప్పుడు వర్షం కూడా పడింది అనుకోండి, చెట్టు అయినా ఐరన్ జింక్ తీసుకోవడానికి వేరు వ్యవస్థ అనేది కూడా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అందుకని ఆల్రెడీ మనం దిక్కులో ఎన్నో రకాల న్యూట్రియన్స్ ఇచ్చింటాము. ఒకవేళ చెట్టు ఆ సందర్భంలో తీసుకోలేని స్థితిలో ఏం చేస్తామంటే ఐరన్ జింక్ అనేది పైన కూడా స్ప్రే చేసుకోండి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఐరన్ జింక్ అనేవి న్యూట్రియన్స్లో ఇప్పుడు ఫార్ములా 6 వస్తున్నాయి, ఫార్ములా 4 వస్తున్నాయి. ఇంకొకటి ఏమంటే ఇప్పుడు మనకి ఎక్కువగా చిలేటెడ్ ఫార్మేషన్లో ఎక్కువ వాడుతున్నాం. ఎందుకంటే చిలేటెడ్ 12% అనేది అంటే ఉప్పు ద్రావత తక్కువ అంటాం కదండి. ఆ విధంగా ప్రతి ఒక్క రైతు గమనించుకోండి. చిలేటెడ్ ఫార్మేషన్ కూడా కొద్దిగా న్యూట్రియన్స్ కూడా ఎక్కువ వాడుకోండి, ప్రతి ఒక్క రైతుకు బాగుంటుంది. చూడండి ప్రజెంట్ మనకి ఐరన్ జింక్ లోపాలు ఏ విధంగా ఉన్నాయో. ప్రజెంట్ 60 రోజులు తట్టు ఈ విధంగా ఉన్నప్పుడు ఏమంటే చెట్టు ఎదుగుదల అనేది కొద్దిగా తగ్గడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ప్రతి ఒక్క రైతు గమనించుకోండి. చూడండి ప్రజెంట్ ఇంత పచ్చ తోటలో ఇదో చూడండి లీఫ్ ఏ విధంగా కలర్ మారుతున్నాయో. మనం ఏమంటే ముఖ్యంగా ఈ ఐరన్ జింక్ కూడా వాడుకుంటే ఏమంటే మనకు తోట అనేది ఏపుగా పెరగడానికి ఎక్కువగా బాగుంటుంది. ప్రతి ఒక్క రైతుకు ధన్యవాదాలు.